హాయ్ గైస్, ఏపీడిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి లిస్ట్ అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి ఫైనల్ లిస్ట్ లోనే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్ గా గమనిస్తే పైన స్పోర్ట్స్ అని మెన్షన్ చేశారు చూడండి, అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎటువంటి ర్యాంక్ అయితే ఇవ్వలేదు, ప్రతి ఒక్కటి కూడా 0 ఇవ్వడం జరిగింది. రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే రోస్టర్ సైకిల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి టెంటేటివ్ మెరిట్ లిస్ట్ లో నేమ్ ఉంది, మరి ఇక్కడ లేదు అని చాలా మంది అడుగుతున్నారు. టెంటేటివ్ లిస్ట్ లో వచ్చేసి ప్రతి ఒక్కరి నేమ్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళకి, అలాగే అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరి నేమ్ కూడా మెన్షన్ చేశారు. అక్కడ మీరు కనుక చెక్ చేసుకుంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఆ పోస్ట్ అనేది ఫిల్ అయిందా లేదా, అది చెక్ చేసుకోండి. 100 పోస్టులు ఉంటే 3 పోస్టులు వచ్చేసి స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగా చెక్ చేసుకోండి. అలాగే ప్రయారిటీ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి హైయెస్ట్ అచీవ్మెంట్. అక్కడి నుంచి అలాగే కేటగిరీ కూడా చెక్ చేసుకోవాలి. మీరు 3 పోస్టులు అంటే ఆ మెరిట్ అనే ఫస్ట్ పర్సన్ ఆ కేటగిరీలో ఆ పోస్ట్ అనేది ఫిల్ అయిందా లేదా. ఇక్కడ మెరిట్ అండ్ ప్రయారిటీ 2 చూసుకోవాలి, అలాగే కేటగిరీ చూసుకోవాలి. విత్ ఇన్ కేటగిరీలోనే ఆ పోస్ట్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ నోటిఫికేషన్ మీ యొక్క జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో, ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్ట్ లో ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి పోస్టులు ఏ కేటగిరీకి ఫిల్ అయ్యాయి అది కూడా చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత కేటగిరీ, ఈ 2 కూడా చెక్ చేసుకోండి. ప్రయారిటీ ప్రకారమే మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మెరిట్ బేస్ చేసుకొని అతని యొక్క కేటగిరీ చూసుకొని ఆ యొక్క కేటగిరీలో ఆ పోస్ట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.